రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా యాక్సిడెంట్ రహిత తెలంగాణగా చూడాలన్నదే తన కోరిక అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో మంత్రి వాకటి శ్రీహరితో కలిసి పాల్గొన్నారు పొన్నం. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ను పొన్నం ప్రారంభించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్నారు మంత్రి వాకిటి. ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం అటు రవాణా శాఖ పోలీస్ శాఖ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా కార్యక్రమం తీసుకుంటా ఉంది. అవగాహన కార్యక్రమం ఇది చేసినట్టయితే మీకు న్యాయం జరుగుతుంది చెప్పకుండా, ఇది చేయమని మనం మార్పు చూపెట్టకుండా మనం దండిస్తే ఎంత తప్పు. అందుకే ఇలా సామధాన భేద దండ ఆలోచనలో భాగంగా ఈ యొక్క రోడ్డు భద్రత మీద అవగాహన కలిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తే మనమందరం సంబంధించిన భాగస్వామ్యం అయితే తప్ప ప్రజల భాగస్వామ్యం లేని ఈ కార్యక్రమం విజయవంతం కాదు. కాబట్టి మేము ప్రభుత్వం పక్షాన యావత్ తెలంగాణ ప్రజలను ప్రమాదరహితంగా ఎటువంటి ప్రాణాల అపాయం లేకుండా రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ తెలంగాణ యాక్సిడెంట్ రహిత తెలంగాణగా చేయాలని కోరుతా ఉన్నాం. ఇంకొక సహకారం, గతంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద పేషెంట్ కిలకిలా కొట్టుకుంటే కూడా మనం ఆగితే ఎక్కడ సాక్ష్యం చెప్పాల్సి వస్తుందో, మనం ఎక్కడ కేసులు పెడుతున్నాం అనే భయం ఉండే. కానీ ఇలా ప్రభుత్వాల ఆలోచన విధానం మార్పు వచ్చి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అతనిని గోల్డెన్ అవర్ మొదటి గంటలో ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగితే రహవీర్ అవార్డు పేరు మీద 25,000 పారితోషికం ఇచ్చి సన్మానం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో ఆలోచన చేయండి. ఇలా ప్రభుత్వం కోరుతా ఉంది, మనం ప్రయాణించే సందర్భంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే దయచేసి వెంటనే మానవత్వంతో మొదటి గోల్డెన్ అవర్లో ఆ పేషెంట్ను దగ్గర ఆసుపత్రికి తీసుకెళ్లి చేయండి. రహవీర్ పేరు మీద సంవత్సరానికి అటువంటి 5 సార్లు అవార్డు పొందే విధంగా 25,000 రూపాయలు బహుమానం పొందే విధంగా ప్రభుత్వం ఆచరణలో అమలు చేస్తూ ఉంది. అతివేగం ప్రతి ఒక్క 12 సంవత్సరాల పిల్లగాడు 35 ఏళ్ల వరకు ఫాస్ట్గా రైజింగ్ చేయాలి. అది శబ్దం సైకిల్ మాట వినిపిస్తుంటే వాడిని చూసి నేను కూడా నడపాలనే కోరికతో నడుపుతూ ఉంటారు. అలవాటు లేక నడపకుండా రాక కింద పడి చనిపోతే మీ తల్లిదండ్రులను కనుక్కొని చిన్న గురించి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళు కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపించి మీకు 22 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ షోక్ కోసమో ఇంకోటి చూడడానికనో లేదా సొసైటీలో నాకు పేరు రావాలనో మోటార్ బైక్ మీద నువ్వు రయ్య అని పోయి చనిపోతే ఆ శోకం నీకు కాదు, నీ తల్లిదండ్రులకు. మిలిటరీలో పోతే పాలు తాగడానికి ఇస్తారనే ఆశకు మిలిటరీలో పోయి అక్కడున్న ఒక సుబేదార్ ఆయన్ని గుర్తుపట్టి నీకు రోజు పాలిస్తా పరిగెడతావా అంటే పరిగెడతానంటే పాల కోసమే, తాను ఆకలి తీర్చుకునే పాల కోసమే బూట్లేసుకొని పరిగెత్తి ప్రపంచ దేశాల్లో భారతదేశ పేరును అగ్రస్థాయి నిలబెట్టినటువంటి మిల్కా సింగ్ లాగా పరిగెత్తండి. ఆ ప్రయత్నం చేయండి. మీ మీద ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రుల జీవితాల్లో శోకం చూసే విధంగా మాత్రం ప్రయత్నం చేయకండి.